హలో అండి, ఇవాళ మీ అందరి కోసం టేస్టీ స్నాక్ క్రిస్పీ బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుందండి, అంత బాగుంటుంది. సరే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? బేబీ కార్న్స్, స్ప్రింగ్ ఆనియన్స్, గార్లిక్, పెప్పర్ పౌడర్, కార్న్ ఫ్లోర్, సాల్ట్. ఇప్పుడు మనం ఒక బిగ్ బౌల్లో బేబీ కార్న్స్, అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్, పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు కొంచెం వాటర్ అలా వేసుకొని, చాలా కొంచెం వేసుకోండి, ఎక్కువగా వద్దు. ప్లస్ కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకొని కొంచెం మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. అప్పుడు బాగా దానికి కలుస్తుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇవి డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బేబీ కార్న్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా నెమ్మదిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి అన్నీ. చూడండి, బేబీ కార్న్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా మంచి రంగు వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని గార్లిక్ వేసుకుందామండి. చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, ఒక 2 స్పూన్ల గార్లిక్, అలాగే ఆనియన్స్ ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం సోయా సాస్ వేసుకున్నాము. వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ వేసేసుకుందామండి. అన్నీ ఒకసారి కలిపేసుకుందాము. బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోతుంది. బాగా కలుపుకోండి ఒకసారి ఇలాగా. సాల్ట్, పెప్పర్ పౌడర్ మటుకు మీకు కావాల్సినంత వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. సోయా సాస్ కూడా అంతేనండి. బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకొక నిమిషం ఉంచుకొని ఆఫ్ చేసుకుందాము. ఇంతేనండి, టేస్టీ క్రిస్పీ బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.